షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో ఇంట్లో ఉండే మహిళలు ప్రతి ఒక్కరు కూడా అంటే ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటారు. అంటే దాంట్లో పెట్టుబడి లేకుండా చెయ్యాలి అనుకునే వాళ్ళు చాలామంది. సో మరి అలాంటి వాళ్ళు ఎంతోమంది మహిళలు ఇంట్లో ఉండే వాళ్ళకు వచ్చిన కళతోటే వ్యాపారం పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలానే ఈరోజు మనతో పాటు ఉన్నారు చంద్రశేఖర్ గారు. సో దాంట్లో ఎస్పెషల్లీ వాళ్ళ వైఫ్ స్టోరీని ఈరోజు ఆయన మనతో షేర్ చేసుకోవడానికి, అసలు వాళ్ళ వైఫ్ వ్యాపారం ఎలా మొదలు పెట్టారు, అందులో ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ఏంటి, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఎలా స్టార్ట్ చేశారు, అసలు ఏం వ్యాపారం చేసేవారండి మీరు? నేను యాక్చువల్లీ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ఎ కంపెనీ అండి, నికోలస్ పిరమిల్. దాంట్లో వర్క్ చేశాను, ఆల్మోస్ట్ 20 years వర్క్ చేశాను. దాని తర్వాత నాకు ప్రమోషన్ బేస్ మీద నాకు కేరళ ట్రాన్స్ఫర్ అయిందండి. అక్కడ మా జర్నీ అన్నది స్టార్ట్ అయింది. 2001లో మా మ్యారేజ్ అయిందండి. 2001 తర్వాత 2004కి నాకు కేరళ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ నేను మా వైఫే ఉంటుండే, మా పాప చిన్న పాప. సో ఏం చేయాలా, ఏదో ఒకటి నేను బయటికి వెళ్ళి నేను టూరింగ్కి వెళ్తుండే, ఆమె ఏం చేయాలంటే అర్థమయ్యేది కాదు. దానివల్ల ఫ్రెండ్స్ తోటి అటు ఇటు తిరిగి ఒక్కసారి ఏదో షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసారన్నమాట. చూసి ఇది ఎలా చెయ్యాలి అన్నది నేర్చుకొని అక్కడ నేర్చుకుంది. అక్కడ నుంచి మళ్ళీ దాన్ని యూజ్ అవ్వలేదు. దాని అవ్వకుండా కరోనా టైంలో దీని గురించి యాక్చువల్లీ స్టార్ట్ చేసింది. ఏం బిజినెస్ చేస్తారు మీ వైఫ్? యాక్చువల్లీ షీ వాజ్ వర్కింగ్ ఫర్ ఏ కంపెనీ అండి. అలా కంపెనీ వర్క్ చేస్తూ ఉంటే కరోనాలో ఆఫ్ చేసింది. మాది సుదీక్ష కిడ్స్ అని ఒక స్కూల్, ప్రైమరీ స్కూల్ ఒకటి రన్ చేసాము. దాన్ని రన్ చేసి కరోనా టైంలోనే ఆఫ్ చేసేసాము. దాని తర్వాత ఇంక ఏం చేయాలన్నది అర్థం కాలేదు. దాని తర్వాత ఈ బొక్కేది అన్నది అప్పుడు అర్థమైంది. సో ఫ్లేవర్స్ మేకింగ్ అన్నది, ఇది ఫ్లేవర్స్ ఇది స్టాటిన్ క్లాత్ అని ఉంటుందండి. ఇది మనకి ఇక్కడ దొరకదు, చైనా నుంచి ఇంపోర్ట్ అవుతుందండి. అయితే ఇది కనుక్కున్నాం ఎక్కడ దొరుకుతుంది అని. ఒక లాస్ట్లో ఒక ప్లేస్లో దొరికిందన్నమాట. అక్కడ ఏంటంటే కొంచెమే దొరికేది. దాని తర్వాత మేము కొంచెం స్టార్ట్ చేసేసి రిలేటివ్స్, ఫ్రెండ్స్కి ఇట్లా ఫంక్షన్. మీరు క్లాత్ తో మేడ్ చేశారు? క్లాత్ తోటి అండి. ఓకే, క్లాత్ తోటి బౌకేలో మనము ఫ్లవర్స్ బదులు దీన్ని రిప్లేస్ చేసాం. ఓకే, ఫస్ట్ 1-2 చేసాము. కొన్ని చేసి ఫ్రెండ్స్కి వాళ్ళకి ఫంక్షన్స్ దానికి ఇచ్చేది గిఫ్ట్గా, అంటే వెల్కమ్ గిఫ్ట్ లాగా జస్ట్ ఇచ్చేది. దాని తర్వాత ఏమైందంటే 2024లో ఆమె ఇంకొక జాబ్ చేస్తుంటే అది మానేసి మనమే ఏదైనా స్టార్ట్ చేయాలా అన్న దాంతో ఫస్ట్ వీఆర్ స్టార్టెడ్ ఫ్లవర్ మేకింగ్ అండి. ఇంటి నుంచే చేసి వాట్సాప్లోనే పెట్టేసి పిక్చర్స్ అవన్నీ. దాంతో కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి దీనికి కావాల్సిన మెటీరియల్, చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందండి? ప్రాసెస్ ఏం లేదు, సింపుల్ ప్రాసెస్ అండి. అంత కష్టంకరమైన ప్రాబ్లం ఏం లేదు, సింపుల్ ప్రాసెస్. ఒకటి ఏంటంటే దీనికి 3 types అది ఉంటుందండి. ఒకటి బాటిల్ లాంటిది, అంటే డిజైన్ ఎలా చేయాలా, ఎన్ని అంటే పెద్దదా చిన్నదా. ఇప్పుడు ఇది పెద్దది అనుకోండి, పెద్ద బాక్స్ లా ఉంటుంది. చిన్నదైతే చిన్న దాంట్లో బాటిల్ ఉంటుంది, రౌండ్ షేప్ చేయాలి. రౌండ్ షేప్ చేసిన తర్వాతనే ఇది డిజైన్స్ మేము చేస్తామండి. ఇదంతా హ్యాండ్ మేడేనా? మొత్తం టోటల్ హ్యాండ్ మేడ్. ఫస్ట్ స్టిక్ తీసుకుంటామండి. స్టిక్ తీసుకున్నాక ఒక పోలైన్ తీసుకుంటామండి. దీన్ని పోలైన్ అంటాము. ఇది తీసుకొని దీన్ని థ్రెడ్డింగ్ చేసేసుకుంటామండి. థ్రెడ్డింగ్ చేసినాక ఈ పార్ట్ ఇక్కడ అయిపోతుందండి. ఆ పార్ట్ అయిపోయినాక ఇవి రౌండ్స్ చేస్తామండి. ఇప్పుడు ఏదైనా బాటిల్ ఏమైనా ఉంటుంది కదా, బాటిల్ షేప్లో పెట్టుకొని రౌండ్ చేస్తాం. ఇది వైర్ అంటారండి. ఇది వైర్. ఇది క్లాత్, ఇదంతా వైర్. ఇదంతా కూడా మీరే ప్రిపేర్ చేసేసారు. ఎంత టైం పడుతుందండి ప్రిపేర్ అవడానికి? ఒకటి చేయడానికి 2 minutes అవుతుంది. 2 minutes. 2 minutes లో అంటే పెద్దదానికి కూడా ఏదైనా 2 minutes రౌండ్ చేయడానికి. ఇది ఒక 2 minutes దీనికి క్లాత్ వేయడానికి 2 minutes, మొత్తం 4 minutes. ఒక్క స్టిక్ చేయడానికి 5 minutes అవుతుంది. 5 minutes లో. ఓకే, ఎప్పుడు అంటే షాప్ పెట్టాలి, ఇలా వేరే వాళ్ళకి బిజినెస్ చేయాలి అన్నది? మేము రామంతపూర్లో ఉంటామండి. అక్కడ మహిళా సర్గం, మన డ్వాక్రా మహిళ వాళ్ళ దాంట్లో మెంబర్ అయినప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట, ఇట్లా మీరు గ్రూప్ జాయిన్ అవ్వండి, దీంట్లో మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి అని. అప్పుడు ఆ ఆపర్చునిటీస్లోనే మాకు ఇక్కడే వచ్చింది. ఓకే, ఇప్పుడు 1 year, ఆల్మోస్ట్ 1 year వస్తుంది. డిసెంబర్ వస్తే 1 year. ఎలా ఉందండి ఇక్కడంతా? ఇక్కడ వచ్చినాక మాకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళామండి. బిజినెస్ పరంగా యాక్చువల్లీ కొంచెమే బిజినెస్ చేస్తుండే. మంత్లీ ఏమన్నా 20,000 అలా వచ్చేది. ఇక్కడ వచ్చినాక ఇప్పుడు 1.5 lakh చేస్తున్నాం పర్ మంత్. సూపర్. ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది ఇందులో? ఇన్వెస్ట్మెంట్ ఏం లేదంటే స్టార్టింగ్ 10,000 తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు 25,000-30,000 ఇన్వెస్ట్ చేసాము. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ఇక్కడ ఇచ్చిన మాకు సపోర్ట్ వల్ల ఏమందంటే మాకు వేరే ప్రోడక్ట్ చేయడం కూడా వచ్చింది.
మరి మీ వైఫ్ చేస్తూ ఉంటే మీరు బాగా సపోర్ట్ ఇస్తున్నారని అర్థమైంది. సో మరి అంటే ఫర్దర్గా చాలా మంది యాజ్ ఎ హస్బెండ్గా ఎంతో మంది మహిళలకు కూడా కళ ఉంటుంది, ఏదో ఒకటి చెయ్యాలి అని, ఏదో ఒకటి సాధించాలి అని. కానీ అలాంటప్పుడు హస్బెండ్గా ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అంటారు వైఫ్స్కి? నేను అంటే ఒక్కటి ఏంటంటే ఆమె ఏం చేసినా ఆమెకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చామండి. ఓకే, ఫ్రీ హ్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం ఇంకా ఫ్యామిలీని సపోర్ట్ చేసుకోవాలి. అంటే నా ఒక్కటి ఏంటంటే ఇప్పుడు మా పిల్లలంతా పెద్దగా అయిపోయారండి. మా పాప వచ్చేసి మన ఆర్కిటెక్చర్ అయిపోయిందండి, మా బాబు వచ్చి బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నారు. సో పిల్లల ప్రాబ్లం లేదు ఇప్పుడు. ఓకే, సో దానివల్ల ఆమెకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము. ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఆమె కొత్త ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేసిందండి. ఒకటి అయితే ఇది వచ్చేది హెల్త్ మిక్స్ అని. ఇవాళ ఏంటంటే అందరూ కొత్త దానికి వెళ్తున్నారు, ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోయారు. ఇదేంటే న్యాచురల్ ఫుడ్ అండి. దాంట్లో నుంచి ఇది ఒకటి లాంచ్ చేస్తాము. సున్నిపిండి అని మనం ముందు ఒకప్పుడు వాడేవాళ్ళు, అదొకటి 15 ఇంగ్రీడియంట్స్ తోటి స్టార్ట్ చేసాం. ఓకే, ఇది కూడా ఆమెనే స్టార్ట్ చేసాం. ఇది కూడా పక్క వాళ్ళకి ఇచ్చి రిలేటివ్స్కి ఇచ్చేసి ఆ రెస్పాన్స్ వచ్చినాక దాంతోపాటు మాకు ఇక్కడ వచ్చినాక దీని భూమి అన్నది పెరిగిందండి. సూపర్. మరి ఇంకా ఎలా ఎక్స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు మీ వ్యాపారాన్ని? ఓన్లీ హెల్త్ పరంగా తీస్తున్నామండి. దాంతోపాటు మురంగా పౌడర్ అని ఒకటి తీసాము. మురంగా పౌడర్, బీట్రూట్ పౌడరు, ఆమ్లా పౌడరు, కాకరకాయ, అంటే న్యాచురల్గా హెల్త్ బెనిఫిటెడ్ ప్రొడక్ట్స్ తీస్తున్నాం. సో వాటితో ముందుకెళ్తున్నాం. ఎనీవేస్, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ వైఫ్ కి. ఇలానే కంటిన్యూ చేస్తూ మీ వ్యాపారం చాలా పెద్దగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.